హయత్ నగర్లో మెయిన్ రోడ్కి దగ్గరగా G+1 ఇల్లులు 2 లిఫ్ట్ ఫెసిలిటీతోని మంచి కన్స్ట్రక్షన్తోని ప్రైమ్ లొకేషన్లో మంచి ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లుల గురించి పూర్తి వివరాలు అందించడానికి ఈ ఓనర్ గారు అయినటువంటి మురళి సార్ మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి మురళి సార్ నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. మురళి గారు నమస్కారం అన్న. నమస్తే అండి. ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ మాట్లాడుకునే ముందు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న మీకు? సార్ మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఓకే, ఇప్పటివరకు ఎన్ని ఇల్లులు కట్టారన్న మీరు? దగ్గర 100 దాకా కట్టామండి. 100 దాకా కట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఇల్లు లొకేషన్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఏది? అంటే ఇప్పుడు గ్రీన్ సిటీ కాలనీ పక్కన గ్రీన్ సిటీ కాలనీ అనుకోండి, సిఎస్ఆర్ కాలనీ బ్యాక్ సైడ్కి వస్తుంది. సిఎస్ఆర్ కాలనీ కానుకున్న గ్రీన్ సిటీ కాలనీలో ఉంటుంది. మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఎంత వస్తుంది? 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్. అదే ఇప్పుడు గుంటూరు రోడ్కి వెళ్తాం కదా మన శ్రీకృష్ణ గుడి, ఆ గుడి నుంచి ఎంత వస్తుంది? ఒక 1/2 కిలోమీటర్. 1/2 కిలోమీటర్. ఎల్బీ నగర్ మెట్రో ఒక 6-7 అట్లా 6 కిలోమీటర్స్ వస్తుంది. అంటే లొకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉన్నారు. ఇల్లు గురించి చెప్పండి అన్న, ఎన్ని గజాలు కట్టారు? ఇది 150 గజాలండి. 150 గజాలు. ఫేసింగ్ ఏది? నార్త్ ఫేసింగ్. ఇంటి ముందు ఎన్ని ఫీట్ల రోడ్? 25 ఫీట్ రోడ్. 25 ఫీట్ల. డ్రైనేజ్ కృష్ణ వాటర్ వచ్చింది? డ్రైనేజ్ ఉందండి, కృష్ణ వాటర్ అన్నీ ఉన్నాయండి. ఇల్లు డైమెన్షన్స్ ఏముంది? 22.5 60 అండి. 22.5 అంటే 60. కింద పైన కలిసి మనకి ఎసెప్ట్ ఎంత వచ్చింది? 2500 ఎసెప్టీ వస్తుంది. ఓకే అన్న. మనకు కింద మనకు విశాలమైన 2 కార్ల పార్కింగ్ ఉంది. లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు, ఫెసిలిటీ ఇచ్చారు. అదే విధంగా 1 BHK పోర్షన్, పైన 2 BHK పోర్షన్. కన్స్ట్రక్షన్ ఏ విధంగా కట్టారన్న మీ మాటలు చెప్పండి. సార్ మేము 100% క్వాలిటీగానే కట్టాము. ఓకే, ఏ ఇంజనీర్ తెచ్చుకోరు కూడా చెక్ చేయించుకోవచ్చు. అట్లా కూడా ఇబ్బంది ఏం కూడా ఏం లేదు. వచ్చిన కస్టమర్ మాత్రం ఎట్లైనా చెక్ చేయించుకోవచ్చు. దానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. చాలా సంతోషం అన్న. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? మేము 1,38,000 చెప్తున్నామండి. నెగోషియబుల్ ఉంది. 1,38 లక్షలు అంటారు. నెగోషియబుల్ ఉంది. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ 80% వస్తుందండి. ఏ బ్యాంక్ వెళ్ళి 80% బ్యాంక్ లోన్. చాలా సంతోషం అన్నగారు. ఫ్రెండ్స్, విన్నారు కదా, మురళి సార్ అయితే ఇల్లు గురించి పూర్తి వాళ్ళు అందించడం జరిగింది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఉంటుంది. పుష్కలంగా నీళ్లున్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా దీని పక్కకు ఆనుకొనే మున్సిపల్ వాటర్ సంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్ల పక్కకు ఆనుకొనే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. 4 మెంబర్ గల లిఫ్ట్ మనకు కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్లో చూసుకుంటే ఈజీగా ఒక 2 కార్లు, ఒక 4 బైకులు వచ్చే విధంగా అద్భుతంగా పార్కింగ్ అయితే మంచిగా చేయించడం జరిగింది. మనకు టోటల్ ఫ్లోరింగు రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ పక్కకు ఆనుకొనే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది 1 BHK పోర్షను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్తో వాడడమే కాకుండా మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన లాంగ్ హాల్ ఉంటుంది. టోటల్ హాల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్తోని మంచి పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టోటల్ కలర్స్ మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. విండోల విషయానికి వస్తే మనకు UPVC విండోలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు గ్రిల్స్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఫోటో ఫ్రేమ్ మోడల్తోని అద్భుతంగా చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా అందమైన టీవీ పాయింట్ కూడా పెట్టేయడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ మనకు. ఇటు దీని పక్కకు ఆనుకొని కిచెన్ అండ్ మనకు పూజ స్పేస్ ఉంటుంది. పూజ స్పేస్ కూడా మంచిగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా, ఒక 2 వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఇక్కడ కూడా మనకు ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఈ డోర్ చూసుకుంటే ఇది మనకు సౌత్ డోర్ అవుతుంది. ఇక్కడ కూడా వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మంచి వాస్తు ప్రకారంగా 100% వాస్తు ప్రకారంగా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచిగా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టుపక్కల చూసుకుంటే మనకు అతి దగ్గరలో జస్ట్ 600 మీటర్ డిస్టెన్స్లో అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా నారాయణ స్కూల్ కానీ నారాయణ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మంచి స్కూల్స్ కాలేజెస్ మధ్యలో అద్భుతంగా ఉంటుంది. మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ అయితే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ ఒక బెడ్రూమ్ చూసుకొని, బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని లైట్ కలర్స్ వాడి ఫాల్ సీలింగ్ లైట్లతోని అద్భుతంగా ఇచ్చారు. ఇటు చూసుకున్నైతే ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. దీంట్లో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ
వాల్ టైల్స్ కానీ అద్భుతంగా ఇచ్చారు. వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ క్వాలిటీగా పెట్టేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, కింద 2 విశాలమైన కార్ల పార్కింగు, అదేవిధంగా 1 BHK పోర్షను. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకు 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. చూసుకోండి, బాల్కనీ మాత్రం చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ అయితే మంచి రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసుకుంటే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇది చూసారు కదా, మనకు సెక్యూరిటీ పరంగా మంచి గ్లాస్ సిస్టమ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన చూసుకుంటే వుడెన్ కలర్తో మంచి ఫాల్ సీలింగ్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ పైన 2 BHK పోర్షన్ చూస్తున్నారో దీనికి వాడిన చౌకౌట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ తోని ఇవ్వడే కాకుండా మంచి ఫినిషింగ్తో హార్డ్వేర్ కూడా అద్భుతంగా వాడడం జరిగింది. ఇది పైన కూడా మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షను ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షను. లోపలికి ఎంట్రీ కాగానే మనకు సిట్అవుట్ ఏరియా ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి మార్బుల్తోని అద్భుతమైన మంచి బ్లాక్ పట్టీలతోని ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు సిట్అవుట్ ఏరియాలో ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. టోటల్ పైన కూడా విండోలు చూసుకున్నట్లయితే మనకు UPVC విండోలు ఉంటాయి. మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్తో అద్భుతంగా వేయడం జరిగింది. వెంటిలేషన్కి మాత్రం మంచి పెద్ద పీఠం వేశారని చెప్పుకోవచ్చు. పైన చూసుకున్నట్లయితే మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ లైట్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది డైనింగ్ విత్ హాల్ కూడా లాంగ్ వేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని ఇటు కూడా మనకు ఒక పెద్ద టీవీ పెట్టుకునే విధంగా మంచి టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మంచి ప్లానింగ్తోని చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు లోపలికి ఎంట్రీ కాగానే ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఇది ఈశాన్యమైతే ఈశాన్యంలో ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దీని పక్కకు ఆనుకొని ఒక 2-3 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ఫాట్వంతోని మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది వాష్ పాయింట్ కూడా మంచి ప్లానింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ కింద ఏ విధంగా ఉందో పైన కూడా మనకు అదే విధంగా రావడం జరిగింది. ఇందులో వాటిలో ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే మనకు దీని పక్క కానుకొనే మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి చాలా స్పేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని మంచి లైట్ కలర్స్ వాడి ఇందులో కూడా ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. సరిపడిన సెల్ఫ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతో అద్భుతంగా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకుంటే బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో మాత్రం టైల్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండి కానీ క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్. చూసుకుంటే కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరుగుతుంది. దీని పక్క కానుకొని ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా అద్భుతమైన మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇందులో కూడా ఒక విండో కూడా జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మాత్రం మంచి డిజైన్లతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, కింద ఒక 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను, పైన విశాలమైన హాలు, మంచి 2 బెడ్రూమ్లతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. టెర్రస్ పైన చూసుకుంటే మంచి ఫ్లోరింగ్తోని ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 ఇల్లులు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం రేటు గురించి మరొకసారి మాట్లాడుకున్నట్లయితే ఓనర్ గారు అయితే ముందే చెప్పారు, 1,38,00,000 చెప్తున్నారు. 1,38 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే పైన మురళీ సార్ నంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినైతే లైవ్లో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయలేరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలు అంజయ్య.